హ్యాపీ మార్నింగ్ మేడం గారు. హ్యాపీ. హ్యాపీ మార్నింగ్ సార్. వన్ హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేయండి. మీ కళ్ళ మీద పెట్టుకొని ఆ ఎనర్జీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అరచేతులు రెండు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. అలా ఓంకారం ప్రశాంతంగా ఉందండి. ఓకే. మనీ కౌంటింగ్ వచ్చేసి గురువు గారికి 10% ఇచ్చాను. నేను కట్టాల్సిన వాళ్ళందరికీ అమౌంట్ కట్టేసానండి. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసాను. వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్. ఇవాళ నా డిపార్ట్మెంట్ స్టోర్ లో సేల్స్ బాగా వచ్చిందంటండి. సేల్స్ బాగా ఎక్కువ అయ్యే కొద్దిగా ఎంప్లాయీస్ ఇద్దరు పెట్టుకున్నానండి. ఓకే. ఈవినింగ్ క్యాష్ కౌంటర్ లో మా వారు నేను ఇద్దరం కూర్చొని బండిల్స్ వేసుకొని గల్లా ఇట్లా వేసుకున్నామండి. వెరీ గుడ్. వచ్చిన మనీతో మా గురువు గారికి ఒక రింగ్ తీసుకున్నానండి గోల్డ్ షాప్కి వెళ్ళి. వెరీ గుడ్. మా అబ్బాయికి ఏమో ఒక చైన్ బ్రాస్లెట్ అడుగుతున్నాడండి, అది తీసుకున్నాను. ఓకే. ఇంకా అంతా బాగానే ఉందండి. నిన్న ఒక మిరాకిల్ జరిగిందండి. ఇది చెప్పండి. అవి చైన్స్ తీసుకున్నా కదండి, లాకెట్స్. మ్మ్. ఇంతకుముందు మా అబ్బాయి 10th క్లాస్ లో ప్రీ ఫైనల్స్ 4 ఎగ్జామ్స్ జరిగినాయి. ఓకే. వాటిలో 4 లో టాపర్ అండి, ఫస్ట్ టాపర్, స్కూల్ టాపర్. వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. Congratulations. అంతకుముందు సెకండ్ లో ఉండేవాడు. లాకెట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ లోకి వచ్చాడండి. ఎక్సలెంట్ అండి. అంతా మా గురువు గారు ఆశిస్తులండి. మా నాతో పాటు మా ఫ్యామిలీకి కూడా మా గురువు గారు ఆశిస్తుంటుంది. చాలా చాలా కృతజ్ఞతలండి మీకు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. మీకు ఇద్దరికి వైబ్రేషన్ తరుగుమాలు ఉన్నాయి. పిల్లలకు లాకెట్స్ ఉన్నాయి. చాలా సరిపోతుంది. హ్యాపీ హీల్ అవుతున్నారు. ఫైనల్ లో కూడా స్కూల్ ఫస్ట్ రావాలని ఖచ్చితంగా వస్తారండి. ఓకే. ధీమాగా ఉండండి, ఎందుకంటే ఆ లాకెట్స్ ప్రభావం ఉంటుంది. ఓకే. మా అమ్మాయిలో కూడా అది మార్పు కనిపిస్తుంది. కనిపిస్తుంది. గ్రాడ్యువల్ మారుతారండి, మీకు ఫేవర్ గా తయారవుతారు వాళ్ళు. మీరు చెప్పిన మాట అంటారు, చక్కగా చదువుకుంటారు, స్కూల్లో టాప్ వస్తారు, ఎక్కడికి వెళ్ళిన సరే వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. ఆ లాకెట్స్ చాలా పవర్ఫుల్. మీరే చూస్తారు కదా వెళ్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. చెప్పండి. చేస్తా సార్, మళ్ళీ రోజు కూడా విజువలైజేషన్ బాగా చేస్తాను. ఖచ్చితంగా ఇవాళనే వాళ్ళు రిసీవ్ చేసినట్టు అనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మేడం చెప్పినట్టు కంగ్రాచులేషన్స్ మేడం మీ అబ్బాయికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు డివైన్ లైట్ అన్నప్పుడు నేను నిన్నట్లాగే ఈ రోజు కూడా అలాగే గుర్తొచ్చింది. కానీ ఈ రోజు తాబేలు ఎదురొస్తున్నట్టు అనిపించింది సార్. అట్లే నా ముందుకి ఇంకా వచ్చేస్తుంది, నా దగ్గరికి వస్తుంది అనేటట్టు తాబేలు బీచ్ లో తాబేలు ముందుకు అలాగే వస్తుంది సార్. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవాళ. రోజు రోజుకి ఒక్కొక్కటి అలాగ మనకు జరుగుతున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హీలింగ్ చాలా ఎఫెక్ట్ గా బాగా మమ్మల్ని ఎనర్జెటిక్ గా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఇలాగా మాకంతా ఒక సెకండ్ కాదు, ఒక క్షణం కాదు, ఇలాగే ప్రతి రోజు హీల్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే. ఇవాళ అయితే అసలు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి మనీ విజువలైజేషన్ చేస్తూ నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చింది. స్కూల్ ఎగ్జామ్ ఉంది, ఈరోజు స్టార్ట్ అయింది. తను నిన్న కాల్ చేసి రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, సరే నాకు ఎగ్జామ్ అది ట్రాన్స్ఫర్ ప్యాడ్ కావాలి, ఎగ్జామ్ ప్యాడ్ కావాలి అని. వాళ్ళ నాన్న చెప్తే ఏం అరుస్తారేమో అని భయపడ్డాను నేను. ఇలాగ అడుగుతుందంటే మేము వెళ్ళేసి వస్తాం కదా, చెప్పాలా కదా అని అంటారేమో అని తనకి ఫోన్ చేసుకొని వెంటనే వెళ్ళిపోయారు. అలాగా ఒక 15 minutes కూడా చేశానో లేదో, తను వెళ్ళి అక్కడ నుంచి థింగ్స్ తనకి ఏమేమి కావాలని చెప్పాను, అక్కడ నుంచి తీసుకుని వచ్చాను బయట నుంచి. అది చాలా ఒక 10 minutes లోనే నాకు మిరకిల్ అనిపించింది సార్. అది కూడా అంటే ఎగ్జామ్ టైంలో కూడా నేను ఏమన్నా అంటారేమో అనుకున్నాను, కానీ ఏం అనలేదు. కరెక్ట్ గా తీసుకొని వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా
హోపోనోపోనో క్లాస్ కానీ, అది ప్రేయర్ కానీ చాలా ఎఫెక్టివ్, చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు ఇవాళైతే. నిన్న నైట్ చాలా అసలు ఇంకా మీరు చెప్పే ప్రతి పదాన్ని అలాగే చెవులోనే వింటూ ఉంటే, విని నేను అలా ప్రేయర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. థాంక్ యూ సార్. మనీ కౌంటింగ్ చేస్తూ చేస్తూ ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను సార్ మనీ కౌంటింగ్‌లో. అది కొంచెం డబ్బైనా, ఎంత డబ్బైనా మనీ, మనీ ఎనర్జీనే సార్. చాలా ఎనర్జీనే. కానీ నాకే అనుభవం వచ్చింది ఇవాళైతే ఆ మనీ కౌంటింగ్ చేసేసి ఒక హ్మ్. మామూలుగా గోల్స్‌కి ఎలా రీచ్ అవుతున్నానో అని నాకు విజన్ బాగా కనిపించింది సార్ ఇవాళైతే. నా గోల్‌కి చాలా రీచ్ అవుతున్నట్టు, చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నట్టు అనిపించింది సార్ ఇవాళ. ఎందుకో తెలీదు. రోజు కన్నా ఈరోజు ఇంకా ఎనర్జిటిక్‌గా అనిపించింది సార్. థాంక్ యూ సార్. ఇవాళ ఇది జరిగింది సార్ నాకు. మీకు 10% ఇచ్చేసినట్టు. నా విజువలైజేషన్‌లో, నా మనీ కౌంటింగ్‌లో, నా రియల్ మనీలో ఇచ్చేసినట్టు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళైతే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. ఇవాళ ఈరోజు డివైన్ లైట్ అన్నప్పుడు కదండి అసలు చాలా బాగా ఎనర్జెటిక్‌గా వచ్చింది సార్ పైనుండి. మోకాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంచెంసేపు ఆగింది సార్. ఆగి తర్వాత పాదాల వరకు వచ్చేసింది. పాదాల వరకు వచ్చి కొంచెంసేపు ఆగింది. అయితే ఇవాళ ఓంకారంలో షిరిడి సాయిబాబా కనిపించారు సార్. అభిషేకం మీరు పైనుండి మొత్తం బాబాకి అవన్నీ పోస్తున్నారంట. మేము ముగ్గురం అభిషేకం చేస్తున్నామంట సార్. మొత్తం వెరీ గుడ్. చేద్దామండి. షిరిడి ఫ్యూచర్‌లో చేద్దాం. సాయిబాబాదే. మీరు పోస్తున్నారంట. పక్కన అయ్యగారు ఉండి మంత్రాలు చదువుతున్నారంట. మీరు అన్ని పంచామృతాలు పోస్తుంటే మేము మొత్తం అభిషేకం చేస్తున్నామంట సార్. తర్వాత అంతా బాబాకి క్లీన్ చేసేసి శాల్వాలు కప్పామంట సార్. శాల్వాలు కప్పామంట అందరం. నలుగురం శాల్వాలు కప్పేసి ఒకటి దండ తీసుకొచ్చారంట బాబాకి మీరు. మంచిది. దండ వేసామంట సార్. అలంకరణ చేసి పక్కన నిల్చుంటే హారతి ఇచ్చారంట అయ్యగారు. హారతి తీసుకొని మనం బయటకొచ్చి మళ్ళా కాళేశ్వరం వెళ్ళామంట సార్ ఈరోజు. కాళేశ్వరం వెళ్ళి అక్కడ గూడా ఈసారి ఎప్పుడు నేను 3 టైమ్స్ ఎళ్ళా గాని అభిషేకం చేయించడం కుదరలేదు. ఈసారి అభిషేకం చేయించామంట. చేయించి మన చేతే చేయించారంట అయ్యగారు పక్కనుండి 2 శివలింగాలకి. అటు ఇద్దరం నిల్చొని చేశామంట సార్. అభిషేకం చేసి తర్వాత బట్టలు అవి ఇచ్చామంట. తర్వాత ఇచ్చి అలంకరణ చేసిన తర్వాత హారతి తీసుకొని అక్కడ మెడిటేషన్ చేసి కొంతసేపు వచ్చేసామంట. ఈరోజు ఓంకారంలో అట్లొచ్చింది సార్. మనీ కౌంటింగ్‌లో నాది టార్గెట్ రీచ్ అయ్యాను. నాకు అదే 1,50,000 వచ్చినట్టు. దాంట్లోంచి 10% గురువుగారికి ఇచ్చినట్టు. నా టార్గెట్‌లోంచి గురువుగారికి ఇచ్చినట్టు. నేనిచ్చిన 40,000కి ఇక 40,00,000 వచ్చినట్టు అదే విజువలైజేషన్ చేసుకున్నా సార్ ఈరోజు. ఈరోజు మొత్తం అదే సార్. అయితే ఈరోజు మీరు అదేంటి గజ్జెలు చప్పుడైనట్టు ఊహించుకోండి అని అన్నారు కదా సార్. అయితే ఈరోజును గురువారము, శుక్రవారం అంట నేను ఇది మామూలు కాయిన్స్ ఉంటాయి గదా! కాయిన్స్ ఒక పర్స్‌లో పట్టుకొని ఒక చేత్తేమో ఇది సాంబ్రాణి యేసుకుంటూ, ఒక చేత్తోనేమో ఆ పర్సు ఇట్లా అంటుంటే గలగల అంటాయి గదా సార్ కాయిన్స్ అన్నీ. గలగల అనుకుంటూ అన్ని రూమ్స్ ఒక చేత్తో ఇట్లా సాంబ్రాణి ఇట్లా గలగల అనుకుంటూ అన్ని రూమ్స్ తిరిగేసి లాస్ట్‌కి దేవుడి గదికొచ్చేసి, దేవుడి దగ్గర సాంబ్రాణి పెట్టేసి, పర్స్ అక్కడ పెట్టేసి, అక్కడ కూర్చొని స్టూల్ ఉంటది సార్ దేవుడి గదిలో నాకు. మనీ కౌంటింగ్ మొత్తం అక్కడే చేస్తాను. ఇది అక్కడ కూర్చొని చాలా సేపు మెడిటేషన్ చేసుకుందంట సార్. కూర్చొని మెడిటేషన్ చేసుకొని తర్వాత మీరు కౌంటింగ్ అయిపోయింది అన్న తర్వాత మళ్ళా దీంట్లోకొచ్చేసాను సార్. ఇవాళ మొత్తం ఇదే సార్ ఇగ. మనీ కౌంటింగ్ ప్లస్ ఇది. చాలా హ్యాపీ అనిపించింది సార్ ఇది. కానీ రోజు రోజుకి మటుకు చాలా అంటే తేలిగ్గా అవుతుంది సార్. ఎంత ఏది నెగెటివ్ ఏదొచ్చినా గాని మనం తీసేస్తున్నాం. మైండ్‌లోంచి తీసేయటం అంతా పాజిటివ్‌గానే థింకింగ్ చేసుకుంటాం. పాజిటివ్‌గానే రావటం. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. చాలా వెరీ గుడ్. హ్యాపీగా ఉంది. మా వారిది మటుకు మస్తు రోజు రోజుకి నెగెటివ్ ఎక్కువైపోతుంది. అయినా కానీ దాన్ని గూడా నేను పాజిటివ్‌గానే తీసుకుంటున్నా. చూసా సార్.
వెరీ గుడ్. లోపల అవి వచ్చేస్తే కడదామని చూస్తున్నా. తనకు కూడా చేపిద్దామని చూస్తున్నా సార్. సంకల్పం పెట్టుకున్నా. అది కూడా కావాలని. మీరు ఖచ్చితంగా డిసైడ్ అయిపోతే అయిపోద్దండి. అదే సార్. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. మీకు హోంవర్క్ కూర్చున్న మీరు క్లియర్ అయిపోవాలండి. ఓకే సార్. ఆ 3 మంత్స్ కంప్లీట్ అయిపోవాలి. మన వీడియోలో మేఘ గారు చాలా హ్యాపీగా డాన్స్ చేశారు. అవును సార్. మా ఆవిడ నన్ను తిడతాం ఎప్పుడైనా డాన్స్ చేస్తానని చెప్పాను. మా షష్టిపూర్తికి చూసా చేస్తానని చెప్తాను నేను. చూసారా? ఇద్దరు మేడం చూస్తాను. కూడా చూసారా సార్? నువ్వు ఎప్పుడైనా డాన్స్ చేస్తావని అడుగుతుంది. చేద్దాం కంగారు పడక షష్టిపూర్తికి చేస్తానని చెప్పాను. అది. సో ఆ హ్యాపీనెస్ ఉంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. సార్. సార్ ఈరోజు చైత్రకి ఎగ్జామ్ ఆల్రెడీ పెట్టండి, ఫోటో పంపండి. ఓకే. ఓకేనా? ఎగ్జామ్స్ ఉన్నా ఎవరి ఎగ్జామ్స్ ఉన్నా నాకు ముందే ఆల్రెడీ పంపారనుకోండి నేను బ్లాక్ చేస్తాను. హాల్ టికెట్ అలా? ఏం లేదు. అవును సార్. మా పిల్లలకు కూడా నెక్స్ట్ వీక్ నుండి ఉన్నట్టుంది. నేను పంపిస్తా సార్ ఫొటోస్ వాళ్ళిద్దరు. లేటెస్ట్ ఫోటో పంపండి. అలాగే గురుదర్శన్ కూడా దండికి పంపండి. పైగా దర్శనం చేసుకుంటారా? మళ్ళీ ఒక ఎక్స్ట్రా పని ఇస్తామని మాట్లాడారు కదా, అది నిన్న ఇచ్చేసారు సార్. ఒకటి కాదు 2 ఇచ్చారు ఎక్స్ట్రా పని. నాతో దాంతో వెరీ గుడ్, కంగ్రాట్స్. కంగ్రాట్స్ చాలా శిల్ప. డే బై డే అలా మనీ మేకర్ మారాలండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నీ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.